విశాఖ జిల్లా గోపాలపట్నంలోని ఆదర్శ నగర్లో నిన్న రాత్రి ఇంట్లో బాణసంచా కారణంగా భారీ పేలుడు జరిగింది. నిల్వ ఉంచిన బాణసంచా పేలడంతో ఇల్లు మొత్తం ధ్వంసమైంది. ఎదురుగా ఉన్న మరో ఇళ్లపై బండరాళ్లు ఎగిరిపడ్డాయి. పేలుడు సమయంలో కుటుంబం మొత్తం పక్క గదిలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా మంటలు వ్యాపించడంతో దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదంతో ప్రజలు పరుగులు తీశారు. బిల్డింగ్ ను సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోపల పెద్ద పెద్ద రాళ్ళు పడితే ఉన్నాయి. ఇంకా కింద పెద్ద పెద్ద రాళ్ళు పడుతుంది చూపిస్తాను. ఇటు విశాఖ జిల్లా గోపాలపట్నంలోని ఆదర్శ నగర్లో నిన్న రాత్రి ఇంట్లో బాణసంచ కారణంగా భారీ పేలుడు సంభవించింది. అయితే అదే సమయంలో నిల్వ ఉంచిన బాణసంచ పేలడంతో ఇల్లు మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఎదురుగా ఉన్న మరో ఇళ్లపై కూడా ఇటు బండరాల్లో ఎగిరిపడ్డాయి. అయితే పేలుడు జరిగిన సమయంలో కుటుంబం మొత్తం పక్క గదిలో ఉండడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. అయితే భారీగా మంటలు వ్యాపించడంతో ఇటు దట్టంగా పొగ కమ్ముకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రజలు ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరుగులు తీశారు. ప్రెసెంట్ అయితే ఇటు అధికారులు బిల్డింగ్ ను సీజ్ చేశారు. దీనికి సంబంధించి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి ఏదైతే ఒక్కసారిగా పేలుడు సంభవించిందో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురై వాళ్ళంతా పరుగులు తీసిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే ప్రమాదంలో పక్కనే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా వేరే రూమ్ లో ఉండడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే అక్కడ ఉన్న ప్రజలంతా ఈ ఘటనకు సంబంధించి కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఇటు పోలీస్ అధికారులు అయితే బిల్డింగ్ ని సీజ్ చేసి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, విశాఖ గోపాలపట్నం సమీపంలో ఉన్నటువంటి ఆదర్శ నగర్లో నిన్న రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా ఇది బాణసంచ పేలినటువంటి నేపథ్యంలో బిల్డింగ్ మొత్తం అంతా కూడా కూలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి ఆ బిల్డింగ్ని కనుక చూస్తే ఇంచుమించుగా పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ బిల్డింగ్ సంబంధించి ఇది ఓల్డ్ బిల్డింగ్. ఇంచుమించుగా ఇది దాదాపు 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్. అయితే థర్డ్ ఫ్లోర్లో ఎలాంటి అనుమతి లేకుండా బాణసంచ భారీగా నిల్వలు ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ ఫ్లోర్ మనకు కనిపిస్తున్నటువంటి ప్లేస్లో పక్కన ఉన్నటువంటి ఆ కిటికీ కూడా ఉంది. అంటే మొత్తం గోడలన్నీ కూలిపోయినటువంటి ప్లేస్ కాకుండా పక్కన ఉన్నటువంటి కిటికీ కూడా ఉంది. ఆ కిటికీ ఉన్నటువంటిది ఒక పోర్షను, మొత్తం కూలిపోయినటువంటిది మరొక పోర్షన్. ఈ రెండు పోర్షన్స్. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో పైన దాదాపుగా 4 పిల్లలతో తల్లి లోపలే ఈ పేలుడు జరిగినటువంటి సమయంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, మొత్తం గోడంతా కూడా కూలిపోవడం, లోపలంతా అంటే ఎల్ షేప్లో గోడంతా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోడ సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా కింద పడడమే కాదు, ఎగిరిపడి అంటే పైనుంచి ఆ పేలుడు దాటికి వచ్చినటువంటి బండరాళ్ళన్నీ కూడా కనిపిస్తున్నటువంటి ఒక ఎదురుగా ఉన్న ఒక రేకుల షెడ్ మీద అయితే పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ బాణసంచా పేలుడు జరిగినటువంటి ఈ ప్రదేశం ఏదో ఊరికి చివరో లేదా మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో కాదు, చుట్టూ ఇళ్ళు ఉన్నటువంటిది. ఇంటి మొత్తం పక్కన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. మనం ఒకసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ సంబంధించి కూడా చూస్తే న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూడా మొత్తం ఎక్కడికక్కడ బీటలు వారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఇంచుమించుగా ఆ లోపల ఎక్స్ప్లోజర్స్ చాలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఈ బిల్డింగ్ని అయితే ప్రస్తుతం లోపలికి ఎవరు వెళ్లకుండా ఫారెన్సిక్ అధికారులు వచ్చే వరకు కూడా దీన్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ మొత్తం గోపాలపట్నానికి సంబంధించిన ఎంఆర్ఓ వచ్చి పరిశీలన చేసి ఒక నివేదిక అయితే తయారు చేసినటువంటిది అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి పైన ఉన్నటువంటి స్లాబ్, అదేవిధంగా ఫస్ట్ అంటే సెకండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి స్లాబ్ రెండు కూడా కూలిపోయినటువంటిది అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో బిల్డింగ్ లోపల ఎవరు లేకపోవడంతో ఎవరు ఆ ప్రాణాలతో అంటే ప్రాణాపాయం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్ కూడా కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటిది. మొత్తం బండరాళ్ళన్నీ కూడా లోపలికి
పడిపోయి మొత్తం ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము కొంచెం దూరంగా చూస్తే ఇక్కడ ఎదురుగా అంటే ఇంచుమించుగా రెండింటికి మధ్యన 50 అడుగుల దూరంలో ఉంది. ఆ ఇంటి పైకప్పు మీద ఒక ఐరన్ గ్రిల్ కూడా వచ్చి పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత దూరము పేలుడు దాటికి మొత్తం ఐరన్ అదేవిధంగా గోడలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఒక పెను ప్రమాదమే సంభవించి ఉంటే కనుక లోపల అటు ఫస్ట్ ఫ్లోర్లో కానీ అదే సెకండ్ ఫ్లోర్లో అదేవిధంగా పక్క రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో లోపల ఉండి ఉంటే ఒక పెను ప్రమాదం సంభవించేది. ఈ మధ్యనే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి వేటలపాలలో మనం చూసాము. ఆ బాణసంచా తయారీ చేస్తున్నటువంటి ప్లేస్లో దాదాపుగా ప్రమాదం జరిగి ఎంతమంది చనిపోయారో మనం చూసినటువంటిది అయితే ఉంది. అయితే ఈ సంఘటనలన్నీ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాణసంచా ఇంతకుముందు ఇదే ఇంట్లో తయారు చేస్తున్నటువంటి సమయంలో కూడా ఆ దివాళీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు 2 సార్లు తనిఖీ చేయడం, లోపల ఉన్నటువంటి మొత్తం పేలుడు పదార్థాలన్నీ తీసుకెళ్లి వేరే చోట వాటన్నింటినీ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం దీని మీద కేసు నమోదు కూడా చేసినటువంటిది అయితే ఉంది. దివాళీకి అక్రమంగా నిల్వ ఉంచి తయారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ తయారు చేస్తున్నటువంటి వ్యక్తి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయినా కూడా ఆకుండా వేరే చోట తయారు చేసినటువంటి బాణసంచ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఈ పాడుబండ అంటే నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో నిల్వ ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం అంతా పేలుడు దాటికి ఎక్కడికక్కడ ఇల్లంతా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల గదులు ఏమీ లేవు. మొత్తం అంతా ఈ పేలుడు దాటికి ఎక్కడికక్కడ ఈ పగుళ్ళు పక్క బిల్డింగ్ పగుళ్ళు ఏర్పడడం, ఇవన్నీ గోడలన్నీ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనతో పరుగులు తీశారు. అయితే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ రావడం, వీటినన్ని మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటుగా లోకల్గా ఉన్నటువంటి యువకులు కూడా చాలా వరకు మంటలు వ్యాపించకుండా కొంత ట్రై చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇట్లాంటివి ఈ బాణసంచా గోడౌన్ల మీద తరచూ తనిఖీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తనిఖీలు చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయకపోతే ఇదే విధమైనటువంటి పెను ప్రమాదాలు సంభవించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే కేసులు నమోదు చేశాం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఉంచొద్దని చెప్పినా కూడా దీనికి సంబంధించినటువంటి యజమాని వాటిని తీసుకొచ్చి నిల్వ ఉంచారనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. మరి ఇతని మీద ఏ విధమైనటువంటి కేసులు పెడతారు ఏంటనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ బాణసంచా నిల్వ ఉంచినటువంటి యజమాని అయితే పరారీలో ఉన్నాడు. అతనికి సంబంధించి అతను పట్టుకున్న తర్వాత ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏమేమి ఎక్స్ప్లోజివ్స్ వాడారు, ముఖ్యంగా ఇవి ఎక్కడెక్కడ కొనుగోలు చేశారనే దానికోసం ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా ఈ బిల్డింగ్ అయితే సీజ్ చేసి తమ అధీనంలో తీసుకున్నారు. ముఖ్యంగా ఫారెన్సిక్ అధికారులు వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.